అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలోని పైతోట గాలి మారెమ్మ ఆలయం సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టును జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్, జెడ్పీ సీఈఓ వైకోం నిధియా దేవి సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. అనంతరం రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్ నుంచి ఆర్ఎండ్బి అతిథి గృహం వరకు సాధారణ ఎన్నికలపై ప్రజలతో ముచ్చటిస్తూ ఎన్నికల అధికారులు, పోలీసు బలగాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులకు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. బీఎస్ఎఫ్ వారితో ఫ్లాగ్ మార్చ్ మరియు దుకాణాల్లో ఉన్నటువంటి ప్రజలు, దుకాణ మాలికులు అంటే ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఇబ్బందులు ప్రజల్లో ఉన్నట్లయితే ఏమి మనం చర్యలు తీసుకోవచ్చు అని అడుగుతూ, చివరికి ఈ కాన్స్టిట్యున్సీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అన్ని ఎన్నికల అధికారులతో సమావేశం కూడా అవడం జరిగింది. ఇట్లా జిల్లాలో ఉన్న 8 కాన్స్టిట్యున్సీ పర్యటన కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ర్యాండమైజేషన్ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కూడా నియోజకవర్గాలు చేరినాయి. దాని ఒక పరిశీలనలో ఉండొచ్చు. అలాగే 18కి నామినేషన్ ప్రక్రియ కూడా మొదలవుతూ ఉంది. ఈ ప్రక్రియ దగ్గర వచ్చేటప్పటికి ప్రజల్లో కూడా అవగాహన పెంచడానికి మీడియా మిత్రులు, పాత్రికేయులందరితో రెగ్యులర్గా ఇంటరాక్షన్ కూడా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి చేస్తూ ఉన్నాము. ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో, ప్రతి ఒక్క స్థాయిలో సంపూర్ణమైన చర్యలు జిల్లా యంత్రాంగం చేపడుతూ ఉంది. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఒక పీస్ఫుల్ అండ్ స్మూత్ అఫేర్ ఎలక్షన్ మనం చేయగలుగుతామని, ఇందులో అన్ని స్టేక్ హోల్డర్స్, మరి ముఖ్యంగా ప్రజలు, ఇంటర్ స్టేట్ బార్డర్లో ఉన్నటువంటి పల్లెలు ఉండొచ్చు, మారుమూల గ్రామాలు ఉండొచ్చు, చివరికి వయస్కులంటే 85 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్నారు, లేచి వారు వచ్చి ఓటు కూడా వేయలేనటువంటి వాళ్ళు కూడా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇంటికి వచ్చి ఫార్మ్ 12 అందజేస్తారు. మీరు హోమ్ ఓటింగ్ కావాలంటే ఫార్మ్ 12D మీరు బిఎల్ఓకి రిటర్న్ చేస్తే, జిల్లాలో దాదాపు 1049 మంది దీన్ని వినియోగించుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వినియోగించమని కోరుతూ, అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో భాగవహించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.